నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో శరవేగంగా పనులు సాగుతున్నాయని పెట్టి చెప్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మరోసారి భూ సమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి ఇన్నర్ రింగ్ రోడ్, మరి ముఖ్యంగా రైల్వే లైన్ కి సంబంధించి దాదాపు 2344 ఎకరాలను తాడికొండ మండలం మోతడక గ్రామంలో సమీకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికే సమీకరించినటువంటి భూమిని అభివృద్ధి చేయడం, రైతులకు కేటాయించాల్సినటువంటి ఫ్లాట్లను కేటాయించకపోవడం, రైతులకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి ప్యాకేజీను అందించకపోవడం, దీంతో పాటుగా రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు అందాల్సినటువంటి సౌకర్యాలు అందకపోవడం, ఇలాంటి పదే అనేక అంశాలన్నీ కూడా రైతుల దగ్గర నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి భూ సమీకరణ దేనికి సంకేతంగా భావించాలి? మరి ముఖ్యంగా అమరావతిలో అవినీతి జరుగుతున్నట్టు ఇప్పటికే విపక్ష వైసీపీ పలు సందర్భాల్లో కీలకమైనటువంటి విమర్శ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తాజా భూ సమీకరణతో రాజధాని నిర్మాణంలో ఎలాంటి కీలక అడుగు పడేటువంటి అవకాశం ఉండొచ్చు? ఇదే అంశాన్ని మనం విశ్లేషణ చేద్దాం. నాతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. సో మోతడక తాడికొండ మండలం దాదాపు 2344 ఎకరాలు. సో ఈ సమీకరణం మీరు ఎలా చూస్తారు? అంటే ఇది ఒక సమీకరణ అయితే తథ్యం సార్, ఎవరు ఏం చేయలేరు దాన్ని. ఇక్కడ గత ప్రభుత్వంలో ఆల్మోస్ట్ ఎండింగ్లోనే 57 కిలోమీటర్ల రైల్వే లైన్ కోసం నందిగాం దగ్గర ఎక్కడ అనుకుంటాను సంబంధించిన ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత నెక్స్ట్ ఈ అమరావతిలో కొంత ఏరియాలోనూ ఆ అమరావతి రైల్వే లైన్ కలుపుతూ గుంటూరు నుంచి దాన్ని తీసుకొచ్చే కనెక్టివిటీ ఒకటి ఉంది. ఆ కనెక్టివిటీకి సంబంధించిన 57 కిలోమీటర్ల ఎక్విషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరగవలసింది. కానీ దాన్ని ముడిపెట్టి వీళ్ళు మొత్తం మళ్ళీ ఎత్తేద్దాం ఇదంతా కార్యక్రమం, కొత్త భూసేకరణ 2300 ఎకరాలని మీరు చెప్తున్నారు చూడండి. దిస్ ఇస్ నాట్ ప్రాక్టికల్. ఈ రెండు కాంట్రడిక్షన్స్. నేనైతే ఆ 57 కిలోమీటర్ల రైల్వే లైన్కి సంబంధించిన దాంట్లో ఎక్విషన్ ఉంటే నేను నో అబ్జెక్షన్స్, అది తప్పదు మనకి తథ్యం. అంటే అమరావతికి ఒక రైల్వే ట్రాక్ కావాలి, ఆ ట్రాక్ సంబంధించిన విషయంలో మనం ఏదైనా కింద మీద పడదాం అంటే అది అభ్యంతరం లేదు. గుంటూరు నుంచి అమరావతి మీదుగా ఒక ట్రైన్ తీసుకొచ్చే కార్యక్రమం ఉంది, అది మెయిన్ లూప్ లైన్కో దేనికో కలుపుతున్నారు. ఐ నీడ్ టు రీకలెక్ట్ దట్ ఎగ్జాక్ట్లీ. లాస్ట్ టైం నేను దాని మీద విశ్లేషణ కూడా చేశాను. అది నందిగం ఇబ్రహీంపట్నం మధ్యలో ఎక్కడ వస్తుంది, అది కనెక్ట్ అయ్యి ఎర్రుపాలెం టు నంబూరు. సో ఆ ప్రాబిలిటీస్ లో ఉన్న దగ్గర ఏదైనా అంటే ఎక్వేషన్స్ ఓకే, కానీ దాన్ని ముడిపెడితే సిఆర్డీఏ ఉల్లంఘన ఈ బ్యూరోక్రాట్స్ తో చేస్తున్న ఒక విధ్వంసం ఒకటి ఉంది అక్కడ. ముఖ్యంగా ఈ కొత్త ల్యాండ్ ఎక్వేషన్స్, ఈ వెనక పక్క తీసుకునేవని, వీటిల్లో ఇట్ ఇస్ నాట్ ప్రాక్టికల్లీ ఫీజబుల్, నాట్ ఎట్ ఆల్ అలౌడ్. రైతులు అక్కడ చాలా తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు. చాలా మందికి అర్థం కావట్లేదు, కానీ ఈ మెయిన్ స్ట్రీమ్ తపేలా ఛానల్లో చూపించట్లేదు అసలుకి. నిజమైన రైతుల నిరసనలు అక్కడ కనుక యాక్యురేట్ ఫిగర్స్ తో చూపించగలిగితే దిల్ బి లాట్ ఆఫ్ ది డిసెంట్స్ ఫ్రమ్ ఎంటైర్ స్టేట్. ఏ రైతులకి సంఘీభావాలు ప్రకటించిన, ఆనాటి పాదయాత్రలకి సంఘీభావాలు ప్రకటించిన వాళ్ళ నుంచి డిసెంట్కి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సార్, ఇప్పటికే సమీకరించినటువంటి భూమికి సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన పరిహారంలో జాప్యం, లేదా వారికి కేటాయించాల్సినటువంటి భూమికి సంబంధించి కూడా ఇంకా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో అది క్లియర్ చేయకుండా మళ్ళీ సమీకరణ అంటే సార్, ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను సార్. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించవలసింది ఏంటంటే, గత ప్రభుత్వంలో కౌలుని 5 సంవత్సరాలు ఇంకో 5 సంవత్సరాలకు పెంచి కౌలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా కౌలు ఇచ్చుకునే కార్యక్రమం అయితే మరి ప్రజా ప్రభుత్వాలు దేనికి నెలకొల్పుతున్నట్టు? ఆ 29 గ్రామాలు 34,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఇస్తే ఈ కౌలు బాధ లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది దానికి ఆ వెసులుబాటు ఇచ్చుకొని వాళ్ళ ఏడుపులా లేనివ్వండి. ఇది లేకుండా రోజు రాష్ట్ర ఖజానా నుంచి ఎవ్రీ మంత్ మనకి కౌలు బాధ ఏంటి? ఈ సిఆర్డీ వాళ్ళు అలాంటి వాటి మీద ఎందుకు ఫోకస్ చేయరండి? టాప్ ప్రయారిటీలో వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఫస్ట్ ప్రయారిటీలో సీడీ క్యాపిటల్ ఆ 29 గ్రామాల 34,000 రైతులకి అర్జెంట్గా ఇమ్మనండి సార్. తర్వాత మిగిలిన ఏదైనా చేసుకోండి. వాళ్ళకి తీసుకెళ్ళి శ్మశానంలోనూ కుంటల్లోనూ ఎగడాడో నీళ్లు స్టాగ్నేషన్స్ దగ్గర వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాత్రం బాధపడరా? అంటే వాళ్ళు చూసినటువంటి భూమి కాబట్టి ఎక్కడ శ్మశానం ఉంది, ఎక్కడికి ఉంటుంది, ఎక్కడ రోడ్డు పోటు వస్తుంది, ఇలాంటి ప్రతి అంశాలు రైతుల దగ్గర నుంచి అభ్యంతరాలు వస్తున్నా అధికారులు పరిష్కరించడంలో ఎక్కడ లోపం ఉంటారు? వీళ్ళ అధికారుల దగ్గరే ప్రాబ్లం ఉంది. నారాయణ గారి అధికారులని సమన్వయమే పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అమరావతి. కేవలం ఊకతంపుడు ఉపన్యాసాలతోనూ మేకపోతే గంభీరాలతో నెట్టుకొచ్చేస్తున్నారు. బట్ ఇది ఆల్రెడీ 2.5 years టెన్యూర్ అయిపోయింది సార్. ఇప్పటికి కూడా వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఇవ్వకపోతే కొత్త ల్యాండ్ ఎక్విషన్స్ అంటే వీళ్ళ సంగతి ఏదో తేల్చుకుంటే వాళ్ళ సంగతి ఏంటి? ఇవి తీరా అభ్యంతరకరం. ఇవి ఖచ్చితంగా ప్రజా సమస్యల దృక్పథంలో ఆలోచించాలి తప్ప ఎంతసేపు వీళ్ళ అహంకారపూరిత ధోరణితోనూ సిఆర్డీ అధికారులు చేస్తున్న ఆ బుల్డోజింగ్ కార్యక్రమాలకి ఎక్కడో దగ్గర ముఖ్యమంత్రి గారే ఫస్ట్ ప్రయారిటీ ఇనిషియేటివ్ తీసుకుని ఆపాలి. ఆనాడు మంగళగిరిలో లోకేష్ గారు గెలిచినప్పుడు కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఒకసారి మళ్ళీ ఇంకోసారి పునఃసమీక్ష చేసుకుని ఆ వాగ్దానాలు నిలబెట్టుకోమనండి. ఉన్న గ్రామాలందరికీ ఒక్కొక్క అసిస్టెంట్ కలెక్టర్లను, డిప్యూటీ కలెక్టర్లని అలొకేట్ చేసి ముందు ల్యాండ్ ఎక్విజిషన్స్ మీద ఉన్న శ్రద్ధ మీకు
అదే సమస్యకి రైతుకున్న సమస్యకి సొల్యూషన్స్ ప్రాస్పెక్టివ్లో ఎందుకు లేదు? ఇది కదా ఆలోచించవలసిన విషయం మనం. సరే, ఇప్పుడు హైదరాబాద్లో ఎకరం 100 కోట్లకు పైన కనం. కానీ ఇప్పుడు రాజధాని నిర్మాణం పూర్తి కాకముందే రాజధాని సరౌండింగ్స్ ఏదైతే సత్తెనపల్లి, పెద్దకూరపాడు ఈ మండలాలు ఉన్నాయో, సో సెంటు ల్యాండ్ రియల్ ఎస్టేట్ భూమి బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో దీన్ని ఎలా చూస్తారు? ఎక్కడ పెరిగాయి సార్? అంటే అలా పెరిగితే నారాయణ గారిని ఒక పరిస్థితి ఎందుకు? 50 ఎకరాలు 60 ఎకరాలు అమ్మనండి. వెళ్ళి మురళీమోహన్ ఉన్నాడు కదా, హనుమానమ్మగుడు తీసుకెళ్ళి ఉన్న 10 ఎకరాలు కురిమించండి. కానీ రియల్ ఎస్టేట్ హైప్ ఎందుకంటారు? హైప్ ఇస్తున్నారు అంతే. అక్కడ జరిగే యాక్టివిటీస్ ఏం జరగట్లేదు. మీరు మన ఇక్కడ నానక్రామగూడలో 1 ఎకరం 2 ఎకరాల యాక్షన్ పెట్టినా 300 కోట్ల దాకా పరిగెడుతున్నాయి కదా. కుప్పాలు కూడా ఇట్ల దగ్గర గవర్నమెంట్ చేస్తుంది. అదే పని నారాయణ గారు చేయొచ్చు. పెద్ద పెద్ద పోస్కోల్ కబుర్లు చెప్తాడు కదా ఆయన. ఏముంది 20 ఎకరాల యాక్షన్ పెట్టానంటే మొత్తం అమరావతి నేనే కట్టేస్తున్నాను, అదే సెల్ఫ్ సస్టైన్ అంటే లేటెస్ట్ టెక్నాలజీతో స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. 10 ఎకరాల యాక్షన్ పెట్టండి చూద్దాం, కథ ఏంటో తెలుస్తుంది అందరికి. కానీ స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు హైదరాబాద్తో పోటీ పడేటువంటి ల్యాండ్ రేట్స్ ఇక్కడ ఉంటాయి. ఎప్పుడు సచినోడికి సార్ కావాలని ఎప్పుడు నేను చచ్చిపోయినప్పుడు వచ్చే రేట్లు ఎవరికి కావాలి? ప్రజెంట్ హ్యాండ్ ఇన్ బర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బర్డ్స్ అండ్ బుషెస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రైతులు పడుతున్న మానసికవేత్తలకి వాళ్ళకి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వండి సార్. ఇప్పుడు రామారావు గారు చనిపోయిన ఆత్మకి ఈ రోజుకి కూడా ఘోషగానే మిగిలింది కదా. పిల్లల పెళ్ళికి, చదువులకి, దేనికి ఎక్కడికి రాకుండా ల్యాండ్ వీళ్ళు ఇచ్చింది దీనికి. అట్లీస్ట్ వాళ్ళకి 1000 గజాలు 4000 గజాలు ఏదో ఇవ్వాలి కదా. ఇచ్చింది ఇచ్చి అప్పుడు చెప్పండి వాళ్ళు కథ ఏదో చెప్తారు వాళ్ళు. అప్పుడు చెప్తారు వాళ్ళ ఇంటర్నల్ ట్రేడింగ్ బ్రహ్మాండం చేసుకోగలరు వాళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం, మొత్తం మీద ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిని ఇచ్చినటువంటి రైతులకు ఎలాంటి నష్టపరిహారంతో పాటుగా ఏదైతే సిఆర్డీఏ చట్టం ప్రకారం ఇచ్చేటువంటి పరిహారాలకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేస్తాం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. ఇట్స్